బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ పెద్దల సభకు వెళ్లేందుకు ఆర్ కృష్ణయ్యకు లైన్ క్లియర్ అయింది. ఈసారి ఆయన బీజేపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఏపీ నుంచి బీజేపీ కోటా కింద రాజ్యసభకు వెళ్లనున్నారు ఆర్ కృష్ణయ్య. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. కానీ సెప్టెంబర్ 23న రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లనున్నారు. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మా ప్రతినిధి శివ మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, మళ్ళీ అదే స్థానానికి ఆయనే మళ్ళీ నామినేట్ చేస్తున్నారు. అయితే పార్టీ మాత్రమే మార్పు కనిపిస్తోంది ఇక్కడ. మొత్తం డీటెయిల్స్ చెప్పండి. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే బీజేపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి జాబితా ప్రకటించింది. దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఇటీవల వైసీపీ పార్టీకి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఏపీలో మొత్తం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో భాగంగా కూటమి అభ్యర్థిగా బీజేపీకి సంబంధించి ఆర్ కృష్ణయ్య పేరును అధికారికంగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం ప్రకటించింది. రేపు బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే 3 స్థానాలు కూడా కూటమికి సంబంధించి 2 టీడీపీ, 1 బీజేపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ప్రకటన జరిగింది. దాంట్లో బీజేపీకి 1, టీడీపీకి 2 స్థానాలు. అయితే టీడీపీకి సంబంధించి ఎవరు అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక నామినేషన్ సంబంధించి కూడా రేపటితో లాస్ట్ డేట్ కావడంతో ఈ రోజు టీడీపీ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 3 స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైసీపీకి కేవలం 11 స్థానాలు ఉన్న నేపథ్యంలో 3 స్థానాలు కూడా కూటమి ఇటు టీడీపీ, బీజేపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా 2 స్థానాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే ఆర్ కృష్ణ అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నామని చూసుకోవడానికి బీజేపీ ఇటు మరొకసారి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించిందని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య వెళ్తూ ఉన్నారు. అయితే ఈసారి కూటమి తరపున అంటే బీజేపీ తరపున ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. గతంలో వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే రాజీనామా చేశారు ఆయన ఆ స్థానానికి సెప్టెంబర్ 23న రాజ్యసభ సభ్యత్వానికి. ప్రస్తుతం అదే స్థానానికి మళ్ళీ ఆయన కూటమి తరపున నామినేషన్ వేయడానికి రేపు వెళ్తూ ఉన్నారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తారు ఆర్ కృష్ణయ్య. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.